హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లత. వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. అందరూ పండగలో ఎంజాయ్ చేస్తే మేము మాత్రం పండగ అయిపోయిన తర్వాత మాత్రమే ఎంజాయ్ చేస్తాము. మా పొలంలో మేము ఇప్పుడు గాలిపటం ఎగరేస్తున్నాం అన్నమాట. మా వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో, లుంగిలో మాస్ అన్నమాట. ఊరికి వస్తే ఊరు స్టైల్, సిటీకి వస్తే సిటీ స్టైల్ అన్నట్టు ఎక్కడ వాటికి అక్కడ ఇమిడిపోతారన్నమాట. పండగ రాకముందు నుంచి గాలిపటం ఎగరేద్దాం అంటే మన ఊరికెళ్ళి ఎగరేసుకుందాంలే అని చెప్పేసి తీసుకొస్తే వాళ్ళు వచ్చిన రోజులన్నీ వదిలేసి లాస్ట్ వెళ్ళిపోయే రోజు పొలంలోకి వెళ్ళి ఎగరేసినాము. లాస్ట్ భయంకరంగా ఎంజాయ్ చేసామండి. చిన్నగా కదా, అసలు గాలి ఏం వచ్చిందంటే భలే ఫుల్గా ఎంజాయ్ చేసాము. గాలిపటం తెగిపోయింది. అది పండగ అనగానే ఏ సినిమాకు షికార్లకు కోట్లు ఇచ్చిన కొన్ని ఆనందాలు ఉంటాయి. ప్రశాంతత అండ్ నేచర్ అన్నమాట. ఎంజాయ్ చేసాము. మా నాన్న మా చిన్నోడు మోటార్ రిపేర్ చేస్తూ ఉన్నారు అనమాట. ఒక పక్క చూస్తూ ఉన్నారు. అంటే మా ఎదురు పొలం మాది చామదుంపలు వేస్తుంది. మా పక్క పొలం అన్నమాట. అది కూడా మా రిలేటివ్స్దే. కానీ తొక్కేస్తే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు పేక మీద కాలేసి తొక్కేస్తారనమాట. అందుకని మా నాన్న ఒక పక్క అరుస్తూ ఉన్నారు, వాళ్ళ పొలంలో తొక్కబాకండి అమ్మా అని చెప్పేసి. కానీ మేము మాత్రం పట్టించుకోము కదా, తొక్కేసాం అనమాట. అందుకే మా నాన్న అరిచారు. అందుకని నెక్స్ట్ మా పొలంలోకి వెళ్ళిపోయాము, చామదుంపలోకి. పాపం దియ్య గాలిపటం ఎగిరిపోయి ఎక్కడో ఒక 2 పొలాల అవతల పడిపోయింది అనమాట. దియ్య దానికోసం నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఇంకా తాను ఆ పిల్ల బాజులకు నేను కూడా వెళ్ళాను అనమాట తీసుకురావడానికి. నేను వెళ్ళి 2 పొలాల అవతల ఉన్న గాలిపటం తీసుకురావడానికి వచ్చాము. ఈ లోపలే మా పెద్ద పాపది ఎగరేసారనమాట. ఎంత పైకి వెళ్ళిందంటే అంత భయంకరంగా వెళ్ళిపోయింది. వీడియోనైతే నేను లైక్స్ కోసం వ్యూస్ కోసం వేయట్లేదండి, జస్ట్ మెమరీ కోసం మాత్రమే వేసుకుంటున్నాను. మన ఫోన్లో ఉంటే స్టోరేజ్ అయిపోతుంది, అది ఏమైనా ఉండదు కాబట్టి యూట్యూబ్లో వేస్తే అలా పడుతుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి ఒకే ఒక లైక్ కొట్టారండి, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. మా మొక్కలు నచ్చలేదేమో మేబీ. మేము అంతేనండి, మేము నేచర్ కదా, న్యాచురల్. మాకు ఇలాగే ఉంటాయన్నమాట. మా దియమ్మ పోయి గాలిపటం తీసుకొచ్చేలోపు మా పెద్ద పాప బాగా గాలిపటము ఆగా మేఘాల మీద వెళ్ళిపోయింది. ఆ పొలంలో ఎగరేసిన గాలిపటాలు మళ్ళీ ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి అన్నదే ఒక ప్లాన్ అన్నమాట. అది ఎలా తీసుకెళ్లారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. నచ్చితే ఆ గాలిపటం ఇంటి వరకు చేరిందా లేదా అనేది నెక్స్ట్ వీడియో అన్నమాట. అది పెద్ద టాస్క్ అయిపోయింది మా వాళ్ళకైతే, భయంకరమైన టాస్క్. ఎలా దాన్ని చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో పెడదాము. ఓకే.